రోజు నేను ఢిల్లీ దుబాయ్ మేకప్ అయితే అయిపోయింది. ఇప్పుడు చీర కట్టుకోవాలి. బట్ లాస్ట్ 1 hour నుంచి నేను క్యాబ్ డ్రైవర్ కి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను, పికప్ చేయట్లేదు. సో ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కూడా కాల్ చేస్తున్నా, వాళ్ళు కూడా ఎత్తట్లేదు. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. ఈ రోజు నా సెకండ్ ఫ్లైట్. ఫస్ట్ ఫ్లైట్ చేసిన తర్వాత ఒక రోజు సెలవు దొరికింది, ఏ పని చేయలేదు. అండ్ ఈ రోజు సెకండ్ ఫ్లైట్ ఆపరేట్ చేయబోతున్నాను. ఆపరేట్ అంటే యాజ్ అ ఫ్యామ్ క్రూ అండ్ అబ్జర్వేషన్ ఫ్లైట్ ఇది కూడా. సో ఈ రోజు త్రూ అవుట్ ద డే ఎట్లా ఉండబోతుంది అనేది చూపించబోతున్నాను. నేను దేవునికి పూజ చేయనీకి కూడా ఇంత రాత్రిపూట దేవుణ్ణి లేపడం తప్పనమాట. సో దేవునికి పూజ చేయకుండానే వెళ్తాను. అండ్ వచ్చిన తర్వాత ఐల్ సీ వాట్ ఐ కెన్ డూ. ఎనర్జీ ఉంటే మిగతా పనులు చేద్దాం, లేదంటే లేదు. రోజు నేను ఢిల్లీ దుబాయ్ ఢిల్లీ బ్యాక్ అనమాట. అండ్ లెట్స్ హోప్ ఫ్లైట్ మంచి పోవాలని అనుకుంటున్నా. దేవుడి పాటలు వింటున్నా. సో మార్నింగ్ దేవుని పాటలు వింటే పాజిటివ్ ఎనర్జీ అనమాట. చాలా ఆల్మోస్ట్ 1 year తర్వాత ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం లోపల యాంగ్జైటీ అనేది ఇంకా ఉంది. సో దేవుని పాటలు వింటే కాస్త రిలాక్సింగ్ అనిపిస్తుంది. లెట్స్ క్విక్లీ గెట్ రెడీ. మేకప్ అయితే అయిపోయింది. ఇప్పుడు చీర కట్టుకోవాలి. బట్ లాస్ట్ 1 hour నుంచి నేను క్యాబ్ డ్రైవర్ కి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను, పికప్ చేయట్లేదు. సో ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కూడా కాల్ చేస్తున్నా, వాళ్ళు కూడా ఎత్తట్లేదు. బేసిక్గా ఢిల్లీలో రూల్ ఏంటిదంటే ఎర్లీ మార్నింగ్ అండ్ మిడ్ నైట్ మన సొంతంగా క్యాబ్ బుక్ చేసుకొని మాత్రం ఫ్లైట్కి వెళ్ళొద్దు, ఒకవేళ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పంపించకపోతే, బికాస్ సేఫ్టీ రీజన్స్ కోసము. బట్ ఇన్ని రోజుల నుంచి ఆగినాను కాబట్టి నాకు అస్సలకి ఫ్లైట్ మిస్ చేసుకోవాలని నా మైండ్లో ఒక్క 1% కూడా లేదనమాట. సో అందుకోసం వాళ్ళకి కంటిన్యూస్గా ఫోన్ చేస్తున్నాను. లేట్ అయితే స్టాండ్ బై క్రూ ఉంటారు, వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. బట్ ఎట్టి పరిస్థితిలో మనం ఈ ఫ్లైట్ క్యాచ్ చేయాల్సిందే. సో మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. కట్టేసుకున్న చీర. సో మీలో చాలా మందికి నచ్చలేదు. ఫుల్ శారీ పిక్చర్ అనమాట. అండ్ ఒకటే బ్లౌజ్ కుట్టించుకున్నాను, బ్లూ కలర్, రెడ్ కలర్ ఇంకా కుట్టించుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఒక బ్లౌజ్ స్టిచ్ చేయనీకే 400 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఇది కట్ చేసి నెక్ అంతా ఫిట్టింగ్ ఉంది. జస్ట్ మన సైజ్ ప్రకారం మనము దాన్ని ఆల్టరేషన్ చేయించుకోవాలి. దానికోసం 400 రూపీస్ అడుగుతున్నారు, విచ్ ఇస్ టూ మచ్. అందుకోసం ఈసారి హైదరాబాద్ పోయినప్పుడు సర్లకుతో కుట్టించుకుందామని ఒకటే కుట్టించుకున్నాను. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. నాకు దీంట్లో ఒకటి డ్రెస్, ఒకటి శారీ ఇచ్చిర్రు. నాకు డ్రెస్ అస్సలకి నచ్చలేదు. సో దాంట్లో నేను కాన్ఫిడెంట్ గా కూడా ఫీల్ అవ్వను. ఎప్పుడైనా సరే మనం ఫ్లైట్ కి పోయినప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండాలి. కాన్ఫిడెంట్ గా లేకపోతే మన ఫేస్ లో కనిపించేస్తుంది. ఐఎమ్ మచ్ కాన్ఫిడెంట్. నాకు ఆ డ్రెస్ కన్నా ఈ శారీ బెటర్ అనిపించింది. సో అందుకోసం నేను ఈ శారీ వేసుకుంటున్నాను. క్విక్ గా మనము యాక్సెసరీస్ వేసుకుందాము, కమ్మలు అవన్నీ మిగతా పెట్టేసుకుందాము. కొత్తగా బొట్టు కూడా పెట్టుకుంటున్నా, అది కూడా చూపిస్తాను. సో చేతికి 2 రింగ్స్ ఉండాలి, అవి కూడా సింపుల్ గా ప్లెయిన్ గా వైట్ స్టోన్స్ ఉండాలి. సో మిగతా రింగ్స్ తీసేసినాను. చైన్ కూడా వేసుకోవద్దు అండ్ బ్రాస్లెట్ కూడా వేసుకోవద్దు కాబట్టి ఆ 2 తీసేసినాను. వాచ్ పెట్టుకోవాలి మ్యాండేటరీ. సో నా పాత వాచే. అండ్ 2 రింగులు, ఇవి మ్యాండేటరీ. స్టోన్ ఉండాలి. సో ఇవి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము బొట్టు పెట్టుకుందాము. బొట్టు ఎక్కడుంది అని చూస్తున్నా. లెట్ మీ సర్చ్, ఐల్ కమ్ బ్యాక్.
ఐ గాట్ ఇట్. సో ఇది నా బొట్టులోదనమాట కలర్. ఈ కలర్స్ అన్ని పెట్టుకోనికే రాదు. ఒకటి మేము పింక్ పెట్టుకోవచ్చు, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. సో నా దగ్గర ఎక్కువ ఆప్షన్స్ లేవు దీంట్లో. సో ఈరోజు ఏ కలర్ పెట్టుకుందాము? పింక్, రెడ్, లెట్ మీ సీ. టాడా బొట్టు పెట్టేసుకున్నా. సో బ్లూ కలర్ పెట్టుకున్నా, మొన్న పెట్టుకున్నదే. అండ్ క్విక్గా మనము స్టాకింగ్స్ వేసుకునే ముందు కాళ్ళకి బ్యాండేజీలు పెట్టేసుకుందాం. సో బ్యాండేజ్లు ఉన్నాయి కదా, ఇది పెట్టుకోకపోతే ఈరోజు డెఫినెట్గా నా వల్ల నడవడం కాని పని అనమాట. అమెజాన్లో ఏదో ఆఫర్ నడుస్తుందని మొత్తం డబ్బా తెప్పించుకున్నాను. ఇవి ఎవరికైనా అవసరం పడతాయి కదా, నాకని కాదని. ఇవేమో అతుక్కపోతున్నాయి. ఇంకొకటి ముందు కాళ్ళు అయితే విపరీతంగా నొప్పులు అవుతున్నాయి. కొత్త షూస్ కదా, టైం పడుతుంది. ఇంకొక కాళ్ళకు కూడా పెట్టుకుందాము. ముందు తయారీ, ఎందుకంటే ఫ్లైట్ పోయినాక అస్సలకి టైం ఉండదు. అండ్ మనం కొత్తగా జాయిన్ అయినాం కాబట్టి మన నాటకాలన్నీ చెల్లవు అనమాట. మూసుకొని వాళ్ళు చెప్పినట్టు వినాలి, కొంచెం వాళ్ళకి భయపడాలి కూడా. ఎందుకంటే మనం సీనియర్ అయిన తర్వాత మన జూనియర్స్ దగ్గర నుంచి కూడా కొంచెం మనం అది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఉగాది రోజు ఇల్లు క్లీన్ చేసుకొని పొద్దున దేవునికి పూజ చేసుకొని ఉగాది చట్నీ చేసి స్వీట్ తిని మంచిగా తినక. బట్ ఎనీవేస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే లాస్ట్ 8-9 months నుంచి నేను అనుకున్న ఏవి అవ్వట్లేదు అనమాట. సో ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. కనీసం ఉగాది రోజు నేను ఫ్లైట్ చేస్తున్నానే ఒక హ్యాపీనెస్ అయినా ఉంటుంది నాకు. సో ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దిస్ డే. ఎందుకంటే 9 months వెయిట్ చేసిన తర్వాత ఈ ఫ్లైట్ దొరికింది నాకు. సో ఇక్కడొకటి ఇవన్నీ నేను లోపల పెట్టేసుకోవాలి. తీసుకొని పోదాం మనం. ఈ బ్యాగ్ సెట్ అయిపోయింది. ఇది సెట్. ఈ బ్యాగ్లో ఇది నా పాస్పోర్ట్, ఐడి కార్డ్ వేసుకోవాలి, లిప్ లైనర్ అండ్ దెన్ లిప్స్టిక్ కూడా పెట్టుకోవాలి. సో లెట్ మీ సెట్ ఇట్. ఇది నా పాస్పోర్ట్. ఇది లేకుండా ఒక్క ఫ్లైట్ ఆపరేట్ చేయడానికి కూడా రాదు. మన ఐడి కార్డ్ వేసేసుకుందాము. మెడల ఏం వేసుకోకపోతే బోడీగా ఉంటుంది. ఏదో ఒకటి వాళ్ళు ఇంట్రడ్యూస్ చెయ్యాలి, తప్పదు. లేదంటే ఫస్ట్ అయితే మనం లిప్స్టిక్ పెట్టేసుకుందాము. అసలుకి లేదు. సో లిప్స్టిక్ పెట్టుకుందాము. దానికన్నా ముందు ఫస్ట్ లిప్ లైనర్ పెట్టుకుని దాని తర్వాత లిప్స్టిక్ పెట్టు. అంతా సెట్ అయిపోయింది. జస్ట్ నెయిల్ పాలిష్ ఒక్కటి పెట్టుకోవాలి, పెట్టుకుంటే అయిపోతుంది. నెయిల్ పాలిష్ పెట్టుకొని స్టాకింగ్ చేసుకుంటాను. సో దాని తర్వాత మనము కొంచెం టీ తాగుదాము. మీన్ వైల్ డ్రైవర్ కూడా వచ్చేస్తాడు. సో మనం వెళ్ళిపోదాము. చదువుకున్నా ఎంత పాసిబుల్ అయితే అంత. సో ఏం అడుగుతారో మనకి తెలియదు. ఫస్ట్ ఫ్లైట్ అయితే మంచి పోయింది. హోప్ఫుల్లీ సెకండ్ ఫ్లైట్ కూడా మంచి పోవాలి అని అనుకుంటున్నా. అయిపోయింది. ఇంకొక 10 minutes లో మనం కింద ఉండాలి. టీ తాగుతున్నా. ఇట్స్ టూ ఎర్లీ. 4 అవుతుంది టైమ్. 4 కూడా అవుతలేదు, 3:30 అవుతుంది. అక్కడ చూడండి ఒక ఫ్లైట్. కెన్ యూ సీ లైట్ బ్లింక్ అవుతుంది కదా, అది ఫ్లైట్. మనం కాసేపట్లో మనం కూడా ఫ్లైట్లో ఉండబోతున్నాం అనమాట. ఏదో ఒకటి ఇంట్లో నుంచి తిని తాగిపోవాలి అని అంతే టీ తాగుతున్నాను. అండ్ లెట్స్ లీవ్. కాళ్ళకి తాకకుండా ఉంటుంది అనుకుంటున్నా. లైట్ ఆఫ్ అండ్ వీఆర్ లీవింగ్. దేవుణ్ణి మొక్కుకున్నా. అన్నీ క్యారీ చేస్తున్నా, ఏమైతే మిస్ చేయలేదు. వీఆర్ ఆల్రెడీ లేట్. ఇదేందో భూతంలో లాగా ఒక్కొక్కసారి లైట్ కనిపిస్తుందా, వచ్చిపోతుంటుంది. మెయింటెనెన్స్కి ఊకే కంప్లైంట్ చేయాలి, అప్పుడే వాళ్ళు పట్టించుకుంటారు, లేదంటే అస్సలకి పట్టించుకోరు. ఈవెన్ ఫర్ ద ఫ్లైట్ ఇది ఒక హ్యాపీ ఫీలింగ్, ఎంత అవునన్నా కాదన్నా. గుడ్ మార్నింగ్ సార్. ఇది ఫస్ట్ సెక్టర్. ఇంకా ఫ్రెష్గా మేకప్ అలానే ఉంది. క్రూ సీట్స్లో కూర్చున్నాము. లాస్ట్
3 సీట్స్ ఏవైతే ఉన్నాయో మిడిల్ సీట్స్ అవి క్రూ కోసమో ఇప్పుడు ప్రస్తుతానికి డెమో నడుస్తుంది స్క్రీన్స్ మీద అన్నమాట. నా ప్రీవియస్ ఎయిర్లైన్ లో మేము మాన్యువల్ గా చేసి చూపిస్తుండే ఇక్కడ మాత్రం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇలా స్క్రీన్ మీద డిస్ప్లే అయినప్పుడు అలా క్రూ వాళ్ళ స్టేషన్ దగ్గర నించొని చూస్తూ ఉండాలి. టేక్ ఆఫ్ అవుతుంది. దూరం నుంచే క్యాప్చర్ చేస్తున్నాను ఎందుకంటే నాకు విండో సీట్ దొరకలేదు కాబట్టి. సర్వీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ల్యాండింగ్ కోసం మన సీట్లోనే కూర్చోవాలి ప్యాసింజర్స్ అందరూ డిప్లేన్ అయ్యేదాకా. వీళ్ళంతా ఇండియన్సే అనమాట, అక్కడ వర్క్ చేయనీకి వెళ్తున్నారు. సో వీళ్ళంతా డిప్లేన్ అయిన తర్వాత మేము మా సీట్స్ నుంచి లేయాలి. అండ్ క్లీనింగ్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఇది మా రెస్పాన్సిబిలిటీ. సో ర్యాండమ్గా సీట్స్ క్లీన్ ప్రాపర్గా చేస్తున్నారా, గ్యాలీ వాష్రూమ్స్ అవన్నీ చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది ఆఫ్ట్ గ్యాలీ, అన్నిటికన్నా పెద్ద గ్యాలీ, ఒకరోజు డెఫినెట్గా చూపిస్తాను. అండ్ దాని తర్వాత మనము బ్యాక్ టు ఇండియా ల్యాండ్ అయిన తర్వాత ఏ పని ఉండదు. డైరెక్ట్గా ఒకవేళ లేఓవర్ ఉంటే ఇక్కడ వచ్చి బిఏ చేయాలి, చేసి మనం ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. మా ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు గోయర్ ఫ్లైట్స్ కనిపించిండే. ఫ్లైట్ అయిపోయింది, ఇంటికి పోతున్నా, కంప్లీట్లీ టైర్డ్. అండ్ లాస్ట్ సెక్టర్ ఏదైతే ఉందో దుబాయ్ నుంచి ఢిల్లీ, ఆ క్రూ అస్సలకి మంచి లేకు. 9 మెంబర్స్ వచ్చిరనమాట. మేము 4 మెంబర్స్ ఆల్రెడీ ఆన్ బోర్డ్లో ఉండే. ఒక్కోలో ఫేస్లో కూడా స్మైల్ లేదు. మనం కూడా ముందు పని చేసి ఉన్నాము, మనకు కూడా ఎక్స్పీరియన్స్ తెలుసు, బట్ ఇగ్నోర్ చేసి మా పని మేము చేసుకున్నాము. ఫస్ట్ సెక్టర్ వాజ్ అమేజింగ్, ఎందుకంటే దాంట్లో మా సర్వీస్ ఇన్స్ట్రక్టర్ ఉండే. సో ఎయిర్ ఇండియాలో ఎట్లా అంటే ఫ్లయింగ్ చేస్తూ కూడా మనము టీచింగ్ చేయొచ్చు అనమాట. సో తను మాకు సర్వీస్ నేర్పించింది. అండ్ ఈరోజు తన ఫ్లైట్లోనే తను మా చెక్ తీసుకుంది. సో వీ ఫెల్ట్ సో హ్యాపీ. ఆమెకు కూడా ఇన్ఫార్మ్ చేసిండే. ఆమె మాకు అంత ఫ్రీడమ్ ఇచ్చింది, ఏది కావాలంటే అది చేయండి, తప్పైనా సరే నేను చూసుకుంటాను, ఒకవేళ మీరు చెయ్యకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది అని. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్రూ వాళ్ళు ఇది ముట్టుకోవద్దు, అది ముట్టుకోవద్దు, అది ముట్టుకోవద్దు, ముట్టుకుంది ఎట్లా తెలుస్తుంది, చూడకుండా ఎట్లా తెలుస్తుంది. సో ఎనీవేస్ ఆల్రెడీ మాకు తెలుసు కాబట్టి అంతేం ప్రాబ్లం లేదు. ఫ్లైట్ అయితే మంచిగానే అయిపోయింది. శివాని అండ్ ఆకాంక్ష నాతోని లాస్ట్ 2 ఫ్లైట్స్ ఉన్నారు. సో వాళ్ళ చెక్ క్లియర్ అయిపోయింది అనమాట, అంటే వాళ్ళ ఫ్లైట్స్ క్లియర్ అయిపోయింది. సో ఇంకొక చెక్కే మిగిలిపోయింది అనమాట. అది ఒక 15-20 డేస్ తర్వాత అవుతుంది. నాది ఇంకొక మిగిలి ఉంది. అది ఎట్లుంటుందో, దాంట్లో ఎవరు వస్తారో ఏది మనకి తెలియదు. ఫుల్ ఆకలి అవుతుంది. పొద్దున్న నుంచి నేను ఏం తిన్నా తెలుసా, పొద్దున్న మీరే చూసారు ఎప్పుడు లేచినా. సో పొద్దున్న నుంచి ఇప్పటిదాకా 2 బన్నులు బటర్లు వేసుకొని తిన్నా, అంతకు మించి ఏం లేదు. ఇంటికి పోయి ఏమైనా ఆర్డర్ చేసుకొని తిందాము, బికాజ్ నాకు అస్సలకి ఓపిక లేదు. ప్రస్తుతానికి టైం వచ్చి ఎంత అవుతుందో తెలుసా, 5 అవుతుంది.